ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హౌస్లో మాట్లాడినా కానీ మా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధానం కానీ నేను చూస్తే మీరు అన్నట్టే నాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో ఏవైనా అక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ హింసాకాండనైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారని మీతో పాటు నేను విశ్వసిస్తున్నాను. ప్రశ్నిస్తారని నేను నమ్ముతున్నాను. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. టైం అయిపోతాము. మీ దగ్గర 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారన్నా, మా కూటమిలో ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండేది. అలా మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందన్నా? మీ ఉప ముఖ్యమంత్రులకి ఫంక్షనింగ్ స్టైల్ కి, వాళ్ళ పనిచేసిన విధానానికి, వాళ్ళకు ఉండిన పవర్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీకు తేడా కనిపిస్తుంది? అవకాశం కూడా రాదు అనుకునే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చారిత్రాత్మకం. ఒక బీసీ నాయకుడిగా మాలాంటి వాళ్ళని, మా కులాల నుంచి వచ్చిన వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన ఘనత మాకు గుర్తుంది. ఆ ఘనత మాకు గుర్తుంది. ఈ ఘనత ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా అన్న. ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా. ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అయిన తర్వాత మాట్లాడదామన్నా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం? ఇది ఆరంభం అన్నా. ఇల్లు అలగ్గానే పండుగ జరగదన్నా. ఇల్లు అలకగానే పండుగ జరగదన్నా. ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడు చూద్దామన్నా. మరొక 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పూర్తవనియండి అన్న. అప్పుడు మీరు ఎంత గౌరవించారో చూద్దాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని నమ్ముతున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారనే నేను నమ్ముతున్నా. ఆ ప్రశ్నల్ని రేపు పొద్దున్న వారు ప్రశ్నిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలని ఉందన్న నేను. మీరు కంగారు పడిపోతే ఎలా అవుతుంది? ఇంకా 4.5 సంవత్సరాలు అవని అన్న. మాట్లాడండి. ఒకటి నేను అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు పాత వైలెన్ వదిలి అన్నా. మీరు అయిపోయింది, మీరు అపోజిషన్ లో ఉన్నారు. పాత వైలెన్ తీసి కొత్త వైలెన్ పెట్టి టింగ్ టింగ్ అని కొట్టాలి కానీ పాత వైలెన్ తీసి కొడతా ఉంటారు. ఆనంద్ గారు ఒక్క విషయం సూట్ గా స్ట్రైట్ గా కాదండి, నాదొక్క ప్రశ్న. ఆనంద్ గారు వినాలి. మా రజనక్క తిట్టుకుంటా ఉంది నిన్ను. అది కరెక్ట్ కాదన్న. వినాలండి. ఆమె ఎందుకు యాడ్ చేస్తారు? ఆనంద్ గారు ఉంటారు కదా. ఓకే ఆనంద్ గారు ఒక్క విషయం నా స్ట్రైట్ గా సింపుల్ గా సూట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. సాక్షాత్తు మాజీ సీఎం గారే నన్ను చంపేయండి అని చెప్పి బరస్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అక్కడ మాజీ సీఎం గారుని ఏంటి వాళ్ళకి రక్షణ ఇస్తారా? చంపేయమంటున్నాడు అతను. కాదండి, మీరు అడిగిన క్వశ్చన్ ఎంత సిల్లీగా ఉంది వర్మ గారు. నన్ను చంపేయండి అనేవాడికి మనం ఏ రక్షణ ఇవ్వగలుగుతాం? ఎందుకు చంపమంటున్నారు? మీరు అంత అరాచకాలు చేస్తున్నారని కదా. హింస చేసే బదులు మమ్మల్ని వినండి ఆనంద్ గారు, ఆయన మాట్లాడేది ఏంటి? చంపితే నన్ను చంపియండి, నా క్యాడర్ ఎందుకు, నాతో ఉన్న వాళ్ళని ఎందుకు, నన్ను కొలిచే వాళ్ళని ఎందుకని కదా దాని అర్థం. అయ్యా ఆయనకి ఆల్రెడీ రక్షణ ఉంది. చచ్చిపోయిన పావుని మళ్ళీ ఎవడు చంపుతాడయా వర్మ? నువ్వు కూడా సరిపోయావో నువ్వు అడిగే క్వశ్చన్లకి. ఆ చచ్చిపోయిన పావు అది టెంపరీగా కాదండి. కాదు, ఓడిపోతే పవర్ లేకపోతే చచ్చిపోయినట్ట. గతంలో మీ అలాగే జరిగారా? పాపం ఇదిగో ఇప్పుడు ఓదార్పు యాత్రకి రెడీ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మేము అనేది ఒకటి, ఆయనకి థ్రెట్ లేదు, చనిపోయిన వాళ్ళు లిస్టు లేదు, ఠికానా లేదు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఆ రక్తపు మరకల బట్టలు తీసేసి అందరూ వైట్ అండ్ వైట్ వేసేసుకొని అందరూ గాంధీ లాగా వచ్చేసి మీరందరూ మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సి వచ్చిన చాలా బాధాకరంగా ఉంది నాకు. మీకు ఏదైనా ఇబ్బంది అయితే గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మీకు కాకపోతే మీరు మా ముఖ్యమంత్రితో మాట్లాడి అడిగేదానికి మీకు ఏమైనా ఇబ్బంది కానీ చూపిస్తున్నారు. శ్రీకాకుళం వస్తారు, టెక్కలు వస్తారు. ఓకే ఆనంద్ గారు వెళ్ళారా టెక్కలు ఎప్పుడన్నా? శ్రీకాకుళం ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? మీరు మద్రాసు దగ్గరలో ఉన్నారు, నేను ఒరిస్సాకి దగ్గరలో ఉన్నానన్నా.
మీరు ఎలా రక్షిస్తారు? నాకు మా మాజీ స్టేట్ ప్రెసిడెంట్ గుర్తొస్తాడు టెక్కలు చెప్పగానే. పాపం ఫైల్స్ ఉన్నప్పుడు ఆ జీప్ ఎక్కించి 9 గంటలు 10 గంటలు జీప్ లో జర్నీ ఊరు అతనికి బ్లడ్ కారతా. నిజంగా అప్పటి నుంచి నాకు శ్రీకాకుళం అంటే భయం, వీళ్ళు రాక్షసులని. ఆ ఇన్సిడెంట్ తర్వాత జిల్లాల మీద ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ అధ్యక్షుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని 3 రోజులు కాలేదు. అతని జీప్ ఎక్కించి 9 గంటలు ఎన్ని ఎట్లా మర్చిపోతామా మా అచ్చెన్నాయుడిని. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిది గాని రఘురామకృష్ణరాజు గారిది గాని కన్నీటి పర్యంతం సార్ 52 రోజులు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆధారాలు చూపించకుండా పెట్టడం అనేది తప్పు సార్. దువాడా చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? హలో ఒక్క నిమిషం, నాకు దువాడా గారిని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే తెలుసా, సడన్ గా పొద్దున్నే పవర్ బాగానే కూటమి గెలవంగానే మన దువాడ గారు పోయి చెట్టు కింద కళ్ళు మూసుకోగానే బుద్ధం శరణం గచ్చామి అని పూర్తిగా అతనిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తాం. ఏం చేయాలి అన్న? ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇప్పుడు ఏం చేయమంటారు అన్న? సెలవు ఇవ్వండి అన్న. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి. నేను బుద్ధం శరణం గచ్చామి. మన భారతదేశం మన భారతీయుల తాలూకా నినాదమే అది అన్నా. మన భారతీయుల మనసుల్లో గుండెల్లో ఉండవలసిందే బుద్ధం శరణం గచ్చామి. కానీ నేను అన్నది ఏంటంటే అన్నా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధ మతం తీసుకున్నావు, ఇలా ఉన్నారు అంటే ఏం చేయాలి ఇప్పుడు? నేను రామారావు పాట పాడాలా, న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమరంలో దిస్ ఇస్ ద లా నాట్ మై ఫ్లా ఏదో ఉంది ఒక పాట. ఆనవ్ గారు ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? కాదు ఆనవ్ గారు కానీ ఏంటి ఎనర్జీ ఏంటి, హుషారేంటి? 164 కాదమ్మా వర్మ గారు, చూడండి ఒక చెడు మార్గంలో ఉండే వ్యక్తి మంచి మార్గంలో వస్తే మనం అప్రిషియేట్ చేయాలి. చెడు ఏంటి సార్ నా మీద మీరు అంటున్నారు? నా చెడు ఏంటో చెప్పండి సార్. అంటే హ్యాపీ చెడు ఏంటి? నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, దోపిడీలు చేశానా, ఎమ్మెల్సీగా అధికారాన్ని దుర్వినియోగం చేశానా, అధికార పార్టీలో దుర్వినియోగం చేశాను చెప్పండి. నా తాలూకా చెడేంటి? లేకపోతే నేను నేనేమైనా నేరస్తున్నా? మీరు చెప్పాలన్నా. మీరు చెడు అని ముద్ర వేసే ముందు చెడు అని ముద్ర వేసే ముందు నా తాలూకా తప్పేంటో చెప్పాలంటే నేను గట్టిగా మాట్లాడితే చెడా? నేను గట్టిగా మాట్లాడితే చెడా అన్నా? వర్మ గారు వర్మ గారు ఒక్క నీకు దువాడ్ శ్రీనివాస్ అన్న, నిన్ను ఒక్కడే నేను చెప్పటంలా. నా మాట మీ ఒక్కరి మీద కాదు. వైసీపీలో 90 మంది దొంగలు ఉన్నప్పుడు 10 మంది మంచోళ్ళు కూడా దొంగలుగా ముద్రిస్తారు. అంటే మెజారిటీ రూల్స్ అన్నట్టు. సో నేను మీ వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు. లెట్ us accept. ఆ అరాచకాల వల్ల మీరు ఓడిపోయారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇక్కడ మీరు ఓటమి అది ఇది కాదు. లా అండ్ ఆర్డర్ మీ వాళ్ళు వ్యక్తులు, మీ ఎమ్మెల్యేలు దేవుళ్ళు అనుకొని, రాజులు అనుకొని కాన్స్టిట్యుయెన్సీలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. జనాలు మిమ్మల్ని ఆనవ్ గారు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, అద్భుతమైన అవకాశం, గొప్పగా పాలించండి. నేనే అంటాను జయాపజయాలు పాలన రాగానే దువాడన్న ఇంత మారాడంటే మేము సక్సెస్ఫుల్ గా పరిపాలిస్తున్నాం అనేది దువాడన్న ఎగ్జాంపుల్. ఒకటన్నా నేను ఏమంటానంటే ఓకే మా సంగతి అలా పెడితే ప్రజలకి ఏదైతే మేము ప్రజా తీర్పుని మేము శిరసావహించాం. రాజకీయాల్లో జయాపజయాలు దైవాధీనాలు. ఈసారి ఓడాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, మళ్ళీ మా అన్నట్టు లేస్తాం. అది పక్కన పెడదామన్నా. నేను అనేది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అది అమలు చేసే దానిపైన దయచేసి దృష్టి పెట్టండి అని ప్రజా గొంతై అడుగుతున్నానన్నా. ఒక బిడ్డ పుట్టేదానికి కూడా 8 నెలలు అవుతుంది. టైం తీసుకోండి. వాగ్దానాలు అట్టకెక్కించొద్దు అంటున్నాను, వాగ్దానాలు అమలు చేయమంటున్నా. మీకు ఎటువంటి ఇబ్బంది పడలేదు, మీకు న్యాయం చేసే బాధ్యత